నేనైతే ఇక్కడైతే డెమో వీడియోతో చూస్తున్నారు కదా, ఈ యానిమేషన్ కానీ టెక్స్చర్ కానీ సూపర్ వచ్చింది. మనకు యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుందని నేను చేసిన. ఓకే, చాలా బాగా వచ్చింది. ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నా, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, 1 క్లిక్లో మనకైతే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు మీరు చేంజ్ చేసుకోండి, ఇంతే ఉంటుంది. ఓకే, సాంగ్తో పాటు అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో మీకు ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ఎన్ని లీటర్స్ ఉన్నాయో అన్ని లీటర్స్ మీరు చిన్నదైతేనేమో ఈ బీట్ మార్క్ అంటే ఎక్కడి నుంచి అంటే ఎక్కడ దాకా అంటే చెప్తాను. అది కూడా ఖాళీ మనకి ఇది ఒక్క నిమిషం, ఇది లైన్గా జరుపుకోవాలి. నాకు లైన్గా లేకపోతే నాకు నచ్చదు వీడియోస్. ఓకే, సో ఇక్కడ మనకైతే 9 సెకండ్ ఉంటుంది. ఓకే, 9 సెకండ్ 13 మిల్లీ సెకండ్ దగ్గరికి ఉంటుంది. ఈ లోపలనే మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఇంకేదైనా మనకి యూట్యూబర్స్ అంటే నేను ల్యాండ్స్కేప్లో చేసిన, నేను ఫుల్ స్క్రీన్లో అయితే మనమైతే తర్వాత చూద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ సో ఇదైతే ఇలాగైతే ఉంటుంది. మీరైతే ఏ నేమ్ పెట్టుకోవాలనుకో ఆ నేమ్ పెట్టేసుకోండి. తర్వాత చివరికి వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ మధ్యలో కట్ చేసి మళ్ళీ ఇంకో బీట్ మార్క్ ఇచ్చిన. దీంట్లో మీ నేమ్ వస్తుంది, తర్వాత మీ క్రియేషన్ అనేది వస్తుంది. ఓకే, ఎడిట్స్ కానీ క్రియేషన్ కానీ వస్తుంది. ఓకే, తర్వాత లాస్ట్ చివరికి వచ్చేసి మీకైతే ఇక్కడ కేటీఎన్ రాజు ఎడిట్స్ అని మీ పైన కూడా లోగో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, లోగో అయితే ఉంది కదా, ఆ లోగో కూడా ఇచ్చుకోండి. ఓకే, ఇది కొంచెం ఈ లోగో అనేది కింద తీసుకొస్తా. ఓకే, ఇలా అయితే ఉంది. ఓకే, ఎడిట్స్ అని నేను ఇచ్చిన కదా, ఎడిట్స్ అనేది తీసేయండి. మీ ఒక్క నిమిషం, మీరు ఈ వీడియోస్ అయితే ఏమైతున్నాయో అయితే హైడ్లో పెట్టుకోండి. ఓకే, హైడ్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు డిస్టర్బెన్స్ రాదు. ఓకే, ఏది నొక్కినా డిస్టర్బెన్స్ రాదు. ఓకే, ఇదైతే కేటీఎన్ రాజు మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎడిట్స్ బదులు క్రియేషన్ అని పెట్టుకుంటారు కదా, అలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇవైతే హైడ్లో ఉన్నాయి కదా, హైడ్లో తీసేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, పక్కన మాత్రం రిప్లై మాత్రం కంపల్సరీ ఇస్తాను. ఓకే, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా సపరేట్గా ఇస్తాను, లేదంటే ఫుల్ ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మనకేం అవసరం లేదు. ఒకవేళ కావాలంటే కామెంట్ చేస్తే నేను దాంట్లో టెలిగ్రామ్లో పెట్టేస్తే అక్కడికి వెళ్ళి చూసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, దీంట్లో టెక్స్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్దాం. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకైతే ఈ టెక్స్చర్ అయితే ఇచ్చిన నేను. ఒక నిమిషం, ఆ టెక్స్చర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్ కూడా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదైతే ఇలా ఉంటుంది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఓకే, హూ షిఫ్ట్ ఆన్ చేసుకోండి. కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, హూ షిఫ్ట్ అయితే దీనికి ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, గోషన్ బ్రాండ్ ఇచ్చేసి హూ షిఫ్ట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, హెచ్యూ కొడితే వచ్చేస్తుంది. హూ షిఫ్ట్ అనేది ఆన్ చేసుకొని మీరు ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే, కలర్ అనేది కొంచెం ఇలా పెట్టుకుంటే మీకైతే థిక్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఓకే పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే సూపర్ వస్తుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, పక్కనే నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి, మర్చిపోయినా మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.